నాగేశ్వరరావు వ్యాఖ్యలను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు ఖండించారు. కారుమూరి వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి కారుమూరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా తాము అధికారంలో ఉన్నట్లు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నిజాయితీ గల ప్రభుత్వాన్ని తీసుకురావడమో తప్పు. ఒక నిజాయితీ గల ఇక్కడ తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే అంట మీ అందరూ కార్యకర్తగా ఉండి నెగ్గించుకోవడం మేము చేసిన తప్పు. మేము నిజాయితీ వైపు ఉంటే ఈరోజు మమ్మల్ని నరికి చంపేస్తారా? ఏంటండి అన్యాయం? ఏం తప్పు చేశాం మేము? అంటే రెచ్చగొట్టి వీళ్ళు ఏం చేస్తారు? కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎక్కడ జరగలేదంటే దాన్ని పార్టీ రుద్దుతున్నారు. ఈయన తణుకు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఈయన చేసిన దోపిడీ అందరికీ తెలిసిన విషయమే. సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, అబాధ్యుల పట్ల, ఆడపిల్లల రేపులు జరుగుతుంటే వీటి మీద మాట్లాడినందుకు అక్రమ కేసులు, అన్యాయంగా ఎవరైనా గట్టిగా మాట్లాడితే అని తెల్లవాడికి కనబడకుండా మాటలు చేయడం, ఇలాంటి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగింది. కానీ ఈనాడు ప్రజలు విసుకెత్తిపోయి మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో వంచడైపోయి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీలో నెగ్గించుకున్నారు. నెగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నడుస్తున్న రాజ్యాంగం ఏంటో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది. ఆ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టే మా నాయకుడు అలా చేస్తున్నాడు కాబట్టే ఈ రోజు ఇంకా మీరు బయట ఉన్నారు. మా దళిత సోదరులు మొత్తం అన్ని చోట్ల, మా బీసీ సోదరులు అన్ని చోట్ల మేము కేసులు పెడుతున్నాం. ఆ కేసు కూడా పోలీసు వారికి మేము రెండు చేతులు జోడించి న్యాయం చేయమని అడుగుతున్నాం. మీరు ఇమీడియట్ గా మా కేసుని టేకప్ చేయండి. మా కేసుని ఎఫ్ఐఆర్ కట్టండి. ఎఫ్ఐఆర్ లో కూడా 3 years కట్టాలి. 3 years ఎందుకంటే అది అటెంప్ట్ మర్డర్. అది డైరెక్ట్ నరికి చెప్తానన్నాడు, ఇంట్లో లాగి చెప్తానన్నాడు, ఫేక్ కోసేస్తానంటున్నాడు. ఇలాంటి వ్యక్తి మీద ఇమీడియట్ గా 3 years కట్టే బాధ్యత ఈ రోజు పోలీసు యంత్రాంగం మేము. అందుకని మేము పోలీసు వారికి మేము అన్ని కేసుల్లో కూడా మేము ఏదైతే ఈ కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు మీకు కంప్లైంట్ తో పాటు వీడియో కూడా జతపరిచి మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాం.